భూమాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్లో ప్రజల విలువైన భూములు చెరపట్టిన ముఠాలు విశాఖలో దిగాయని పేర్కొన్నారు. విశాఖ సహా పలు ప్రాంతాల్లో భూమాఫియాను కట్టడి చేయాలని, వారికి వత్తాసు పలుకుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్ర భూములను కాపాడాలని కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్లో ప్రజల విలువైన భూములు చెరపట్టిన ముఠాలు విశాఖలో దిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు. వెంటనే దృష్టి సారించి భూమాఫియాను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ అంశాలపైన చర్చ సమయంలో పవన్ ఈ ప్రస్తావన చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో భూమాఫియా ఆగడాల గురించి పవన్ ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. దీంతో విశాఖ, విజయనగరం వంటి జిల్లాల్లో భూములకు భారీ ధరలు పెరిగాయని వివరించారు. ఇక్కడి భూములను చేజిక్కించుకోవాలని భూమాఫియా ప్రయత్నిస్తోందని ప్రజలు చెబుతున్నారని పవన్ పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్లో భూమాఫియా రెచ్చిపోయిందని, అక్కడి ముఠాలు కొన్ని ఇప్పుడు విశాఖలో మకాం వేసి భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ దశలో ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భూమాఫియాపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. దీనిపై సీఎం స్పందిస్తూ భూ వివాదాలు వ్యవహారంలో తాము జనసేన, బీజేపీలు తలదూర్చవని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టమని చెప్పారు. పాత రికార్డులు పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.